Open your eyes by looking at your hand with a smile. చేయి చూసుకొని కళ్ళు ఓపెన్ చేయండి. బ్యూటిఫుల్. వెల్కమ్ బ్యాక్. Yes. Yes, Janvi. Very good morning. Looking so fresh. Tell Good morning, me, ma'am. tell me, dear, how did you feel today? Very good morning. చాలా వైబ్రేట్ గా ఫీల్ అయింది మ్యామ్. క్లౌడ్స్ లోకి వెళ్ళినప్పుడు నా చుట్టూ గ్రీనరీ మ్యామ్. ఫుల్ గ్రీనరీగా ఉండింది. అసలు క్లౌడ్స్ లో ఉన్నట్లేదు. ఆ పొలాలలో ఉన్నట్టు అనిపించింది. ఫ్రెష్ That is ఎయిర్ అనిపించింది. చాలా కూల్ గా ఉండింది మ్యామ్. healing color. Beautiful. చాలా చాలా హ్యాపీగా అనిపించింది మ్యామ్. నాకు సోలార్ ఫ్లెక్సెస్ లో నాకు బ్లాకేజ్ అనేది నాకు అర్థం కాలేదు మ్యామ్. బట్ అయినా వైట్ లైట్ తో నేను క్లీన్ చేసుకున్నాను మ్యామ్. అంతే. That's it. తెలుసో తెలియదో. Do your duty. ఎస్ That's it. మ్యామ్. Beautiful, dear. Excellent. థ్యాంక్ యూ మ్యామ్. How do you feel today? Are you able to చాలా feel వైబ్రేట్ గా ఫీల్ అయింది మ్యామ్. uh, ఇప్పటికీ ఫీల్ అవుతూనే ఉన్నాను మ్యామ్. వైబ్రేట్ ఫీల్ అయినప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు దాన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను మ్యామ్. ఆ వైబ్రేట్ ఎలా ఫ్లో అవుతుంది అని చెప్పి మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాను మ్యామ్. excellent, dear. Excellent. Have yellow color fruit without fail for 3 days, okay na? అందరూ ఓకే మ్యామ్. ఎనీ yellow, anything, but చేసుకోండి. You add it on to your diet ఈరోజు. అండ్ ఎక్కువ ఎల్లో కలర్ చూడండి, కంటిన్యూస్ గా చూడండి, అప్పుడు అది బ్యాలెన్స్డ్ గా క్లెన్స్ గా ఉంటుంది. ఓకే. అండ్ వెజిటబుల్ ఆల్సో, 1 వెజిటబుల్ 1 ఫ్రూట్ ఏమైనా ఉండొచ్చు ఎల్లో కలర్. ఓకే. ఓకే మ్యామ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే డియర్. థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్. ఎస్ విజయ్ గారు, నమస్తే. ఎలా ఫీల్ అయ్యారు ఈరోజు? షేర్ చేసుకుంటారా? మార్నింగ్ మేడం. గుడ్. వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఇది ఉన్నారు? బాగుంది. అది లాక్ ఓపెన్ అయ్యి అంత ఫ్లోయింగ్ అయ్యి ఆ వైబ్రేషన్ వచ్చిందండి ఈరోజు. 108 చేస్తుంటే ఆ లోపల లాక్ ఓపెన్ అయిపోయి ఫ్లో అవుతుంది కదా. ఫ్లో అయినప్పుడు ఏదో కొద్దిగా దిగుతున్నట్టు అనిపిస్తుంది. ఏదో ఫ్లోయింగ్ లో హ్యాపీ ఫీలింగ్. ఫీలింగ్ తర్వాత ఏదో వదులుతుంది కదా, బాడీ నుంచి లూజ్ అవుతుంది కదా, లూజ్ అవుతూ ఉంటది కదా, అట్లా జరిగింది. బాగా అదే బాడీ స్పందిస్తుంది, బాగా స్పందిస్తుంది. ఫోకస్ చేస్తున్నారు మీరు. అది ఏం ఆ, చెప్తుంది? తర్వాత నేను కూడా ఎన్నర్లో ఆ చక్ర అది బాగా హీల్ అవ్వాలి, మొత్తం అంతా బ్యాలెన్సింగ్ కావాలి, ఆ బ్లాక్స్ అన్ని క్లియర్ అవ్వాలని చాలా సంకల్పంగా నేను కూడా ఇన్నర్లో అనుకుంటున్నానండి. అదొక పాజిటివ్. అది బాడీ కూడా ఏమవుతుంది అలా అన్నప్పుడు స్పందిస్తుంది. ఓకే 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 అన్న టైప్లో ఫ్లోలో అది బాగా జరుగుతుంది. ఎక్సలెంట్, ఎక్సలెంట్ అండి. అలాగే మన బాడీకి కనెక్ట్ అవ్వాలి. అదే బాడీతో అది actually మాట్లాడుతూ ఉంటారు కదా, బాడీ తోటి. మాట్లాడుతుంది. బాడీతో అర్థం చేసుకోవాలి. బాడీ మాట్లాడుతుంది అంటారు కదా, ఆ సేమ్ అదే సిచ్యువేషన్ అనిపిస్తుంది. ఓకే ఎగ్జాంపుల్ చెప్తాను. ఆకలి అవుతుంది కదా, అది మాత్రం మనకి తెలుసు. అది కూడా మాట్లాడేదే. ఎలా ఆకలి అవుతుంది అని. అలాగే ఒక్కొక్కటి గుర్తుపెట్టండి. ఇప్పుడు ఈ రోజే అర్థమైంది మీకు. మాట్లాడుతుంది. ఇది వరకు జస్ట్ వేరే ఏదో మీటింగ్ లో గురువు చెప్తుండప్పుడు అప్పుడు ఏదో నాకు తెలిసింది కాదు. ఏదో ఇప్పుడైతే మనకు తెలుస్తుంది, బాడీ మనతోటి కనెక్ట్ అవుతుంది, స్పందిస్తుంది. స్పందన అది జరుగుతుంది. ఈ రోజు నేను కూడా ఎన్నర్లో అనుకున్నాను. సో హ్యాపీ. ఇక్కడ వచ్చి రియలైజ్ అయ్యారు కదా, అర్థం చేసుకుంటారు కదా. జ్వరం వస్తుంది కదా, అది కూడా మాట్లాడేది. హలో, మీ వాళ్ళకి రెస్ట్ కావాలి అంటుంది బాడీ. మనం ఏం చేస్తాం? పర్లేదు, ఐ కెన్ మేనేజ్ అని పని చేస్తాము. లేదు, ఊరికే పనుకోండి అంతే. జస్ట్ సీ, వితౌట్ ఎనీథింగ్ యూ విల్ గెట్ హీల్డ్.
అది అలాగే. ఇంక మీటే అర్థమైపోతుంది మీకి. ఐ డోంట్ హావ్ టు వరీ అదే అదే అబౌట్ విజయ్ గారు. అదే ఆ థర్డ్ డేకి వచ్చేటప్పటికి టోటల్ గా కొంచెం ఫ్రీ అయిపోతుందండి అది. ఈ ఒక చక్రాస్ చేస్తున్నాం కదా, థర్డ్ డే వచ్చేప్పటికి, నిన్న కూడా థర్డ్ డే వచ్చేప్పటికి టోటల్ గా ఏమైందంటే సైలెన్స్ అయింది. ఎంటైర్ బాడీ సైలెన్స్ అయింది. ఒక థర్డ్ డేకి వచ్చేప్పటికి అలా జరుగుతుంది. నిన్న అబ్జర్వ్ చేశాను, నిన్న అలాగే థర్డ్ డేకి వచ్చేప్పటికి చాలా సైలెన్స్ అయిపోయింది. చూసారా? దట్ అదొకటి ఈస్ ద జరుగుతుంది. అబ్జర్వేషన్. ఉమ్. And I'm super happy to you. Super happy to you. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. And blessings to you with lots and lots of love. Excellent. Excellent. Yes, Shilpa. Namaste. నమస్తే How are అమ్మా. you? నమస్తే. Welcome back. చెప్పండి, ఈ రోజు ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా అంటే చాలా. అసలు నేను చెప్పుకోకుండా అంటే అనుకోకుండా ఎల్లో థ్రెడ్ కూడా ఎందుకో క్లాస్ మీటింగ్ ఇంకా అటెండ్ కాలేదని చెప్పి వెతుకుతా ఉన్నాను. మ్యాచింగ్ థ్రెడ్ ఎతికి పెడదామని, కానీ కంపల్స్ కరెక్ట్ ఎల్లో కలర్ థ్రెడ్ వచ్చింది. వెంటనే దాన్ని చూసేసాను. క్లెన్సింగ్ క్లియర్ గా పిక్చర్. యూనివర్స్ ఎలా హెల్ప్ చేస్తుంది? అది కరెక్ట్. అది మనకి కరెక్ట్ కనెక్షన్ ఇచ్చినా కూడా మనం దాన్ని వేరియేషన్ చేసుకోం, దాన్ని తీసి పక్కన పెడతాం. కానీ ఈ రోజు మాత్రం బాగా గుర్తు పెట్టుకున్నాను. కనెక్ట్ ఎలా ముందుగానే మనకి సూచన ఇస్తుందని అబ్జర్వ్ చేస్తాను నేను. ముందుగానే మనకి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది ఎలా ఏమి అనేది. చాలా అబ్జర్వ్ అయ్యింది ఈ రోజు. అనుకోకుండా నేను మ్యాచింగ్ ఏదో మీరు ఇంకా రాలేదని లైవ్ లో నేను పని చేసుకొని ఇలాగే కూర్చున్నాను. లేలే ఫస్ట్ మీటింగ్ అయిన వెంటనే ఇలాగే ఉన్నాను, సెకండ్ మీటింగ్ కి ఇలాగనే కూర్చున్నాను. అప్పుడు తీసి పెట్టుకున్నాను. కానీ ఈరోజు ఎల్లో కలర్ అనేలోగా అలా వైబ్రేట్ అయ్యింది. ఫేస్ అంతా అది సెల్ఫ్ హీలింగ్ చేసినప్పుడు ఫేస్ మొత్తం వైట్, అసలు ఇంకా నా ఫేస్ ఏమీ లేదన్నట్టు కనిపించిందమ్మా. చాలా హ్యాపీగా ఈ క్లాస్ అటెండ్ అయినప్పటి నుంచి సెల్ఫ్ హీలింగ్ అనేది ఎలా ఉంటుందంటే, నన్ను నేను లవ్ చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందంటే అంత హ్యాపీగా అనిపించింది. మనకి ఇష్టమైన వాళ్ళని ఎలా లవ్ చేస్తే ఎలాగుంటుందో ఫీల్ నాకు ఈరోజు ఈ క్లాస్ చెప్పినప్పటి నుంచి మిర్రర్ లో వెళ్ళడము 2 minutes ఒకసారి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందమ్మా. క్లాస్ అయిన వెంటనే చాలా హ్యాపీగా చెప్పలేను Very happy మాటలు for అయితే. you. ఇలా హీల్ చేసే వాళ్ళు ఉంటే ఎంతైనా హీల్ అయిపోరు. Yes. That's why I'm there. ప్రతి ఒక్కరు హీల్ అయిపోతారు కంపల్సరీ. మీలాగా 100%. ఫస్ట్ మీకు కాదు, మీ అందరూ హీల్ అయిపోవాలి, ఒక్కరు కూడా వదిలిపెట్టు. ఈచ్ మీ అండ్ ఎవ్రీ వాయిస్ కి 100%. వాయిస్ కి హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. బికాస్ ఐ కేర్ ఫర్ యూ. ఓకే రండి, కూర్చోండి. ఓకే, వినండి, చేయండి. ఓకే, బాయ్, రేపు చూస్తాను, టైం అయింది. అలా కాదు. That is not ఫీల్ ఎనర్జీతో చేస్తున్నారు కదా, అది మమ్మల్ని కూడా ఫీల్ గానే చూస్తుంది. ఎనర్జీ కూడా మాకు కూడా ఫీల్ ఇస్తుంది. చాలా ఫీల్ అవ్వాలి మనము. మీరు కూడా నేను కూడా కమర్షియల్ గా అయ్యలేదు. కాదు కాదు. కనెక్టెడ్ టు ఈచ్ అదర్. Divine blessings to you. You are wonderful. Divine blessings to you with lots and lots of love. Yes, Love you. జయలలిత గారు ఈ రోజు ఎల్లో కలర్ లో వచ్చిన్నారు. చెప్పండి, ఎలా అనిపించింది ఈ రోజు? ఎలా ఉన్నారు? ఓకే అండి మేడం. ఓకే, కనెక్ట్ అవుతున్నారా నిదానంగా? మెల్లిమెల్లిగా కొద్దిగా. ఓకే, తొందరలే యాక్సెప్ట్ చేసుకోండి. అట్లీస్ట్ ఇంతైనా నాకు ఈ రోజు అవకాశం దొరికింది కదా, ఇంతైనా కనెక్ట్ అయ్యేకి యూనివర్స్ కి గ్రాటిట్యూడ్ చెప్పండి. డెఫినెట్లీ ఇంకా ఫ్యూ డేస్ లా టోటల్ గా కనెక్ట్ అయిపోతారు. ఓకే, డోంట్ వరీ. డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ. నేను ఐ హెల్ప్ యూ. థ్యాంక్ యూ. వీళ్ళందరూ మాట్లాడేది వింటేనే మీరు తొందరగా కనెక్ట్ అయిపోతారు కదా. అంతే అండి. ఆ అనుభవాల వల్లే మనకు కొంచెం ఒక రకమైన హ్యాపీనెస్ వస్తుంది.
వింటుండగానే ఒక రకమైన వాళ్ళు ఫీల్ అవుతున్నారంటే నేను కూడా అవుతాను, కానీ టైం టేక్. రైట్. చూసారా ఎంత బాగా మాట్లాడుతున్నారు ఈరోజు. ఫస్ట్ Hmm. డే ఎలా మాట్లాడుతుంటే. ఎస్, బ్యూటిఫుల్. ఐల్ సీ యూ టుమారో. మర్చిపోవద్దండి, ఎల్లో కలర్ చూడాలి, ఫ్రూట్స్ ఒకటి తినాలి, వెజిటబుల్ ఒకటి చేసుకోవాలి డెఫినెట్ గా ఫర్ 3 days. ఎస్, ఓవర్ టు శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ ఇచ్చండి. ఎవరు ఎల్లో కలర్ కర్రీ అంటే కందిపప్పు ఎల్లో కలర్ కదా, 3 రోజులు పప్పు తినేయండి. నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా ఆమ్లెట్ తినేయండి, ఆమ్లెట్ కూడా ఎల్లో కలర్ వస్తుంది వండిన తర్వాత, ముందు కాదు. సో ఎల్లో చూడండి, మాక్సిమం ఎల్లో షర్ట్ వేసుకోండి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ జస్ట్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.